ఏవీస్ వాస్కులర్ సెంటర్ మన దేశంలోనే ద బెస్ట్ వెరికోస్ వెన్ హాస్పిటల్. ఇదిగోండి. రే ఎదురింట్లో మంచి లెక్క దిగినట్టుంది. అవును సార్, లెక్క కూడిక తీసివేత. మంచి వయసులో కుడికే సార్. కాకపోతే పక్కనే వచ్చిన తీసివేతగా ఉన్నాడండి. తీసివేత కదా, స్టేషన్ లేకుండా బాగరించేద్దాం. నువ్వు మాత్రం ఈ విషయంలో ఎవరు హెచ్చరిక చేయకుండా జాగ్రత్త పడు. అలాగే. నువ్వు జాగ్రత్త. పట్టుకోమనే నాకు కూడా. ఏమిటిది? ఈ అవతారాలు ఏమిటి, ఈ చీరలు ఏమిటి, ఈ డామాలు ఏమిటి? పట్టు పంచ లేదు కదా, అందుకని ఇది కట్టుకున్నాను. ఇవాళ ముక్కోటి ఏకాదశి, నువ్వు కూడా నామాలు పెట్టుకో, గుడికి వెళ్దాం. వద్దు, ఇవాళ ఉపవాసం. ఏమి తినకుండా ఉంటే ఎంత పుణ్యమో. ఇక ప్రతిరోజు ఏకాదశి, ఇంట్లో సరుకులన్నీ నిండుకున్నాయి. రోజు ఉపవాసం ఉంటే ఇంకా ఎంత పుణ్యమో. ఇప్పుడే ఆకలి వస్తుంది. వద్దు వద్దు, వద్దురా వద్దురా, ఇది చూస్తే నాకు ఆకలేస్తుంది. మనం గుడికి వెళ్ళిపోదాం, అక్కడ సినిమాలు చూపిస్తున్నారట. భక్తి సినిమాలు చూస్తే ఆకలేదు. డబ్బు ఇవ్వక్కర్లేదు, ఊరికే చూపిస్తున్నారు. మొదటి సినిమా పాత సంపూర్ణ రామాయణం చూస్తూ నిద్రపోవచ్చు. వద్దు, పండగ రోజున అలాంటి సినిమాలు చూస్తే గళ్ళిపోతాయట. హరే రామ హరే కృష్ణ చెప్పిస్తూ ఉందాం అంతే. జపాలు చేస్తూ సినిమాలు చూస్తే ఆకలి తీరదండి. 2 పూట్లు గడిచే మార్గం చూడండి. ఏముంది, సరుకులు తెచ్చుకుంటాం, వండుకుంటాం. అదే, ఎలా తెచ్చుకుంటాం? డబ్బులు ఇస్తాం, తెచ్చుకుంటాం. డబ్బు ఎక్కడి నుంచి వస్తుంది? ఉద్యోగం చేస్తే వస్తుంది. ఉద్యోగం ఎవరు చేయాలి? నువ్వే. వీడేమో చిన్నవాడు, నాకేమో చదువు లేదు. అలాగే సార్. సార్, కూడి గారు బయటికి వెళ్ళారు. పెద్ద తీసేవాత చిన్న తీసేవాత మాత్రం ఇంట్లో ఉన్నారు. అయితే ముందు వీళ్ళు భాగరించేస్తాను, తర్వాత తిరిగి కూడికి చేసుకోవచ్చు. ఎస్ సార్. ఆహా, పెదవులు మీ చిరునవ్వు, పేరు శివుడు, పెట్టినవి పంగనామాలు. శివాయ విష్ణు రూపాయ శివరూపాయ విష్ణవే. తప్పు, ముష్టివాడు ముష్టివాడైతే బొగ్గులవి ఇంత లావుగా ఉండవు. తిండి లేకుండా ఎండిపోయి ఉంటాడు. కూర్చోండి. ఏమిటి బాబు, నీ చెయ్యి మీద కూర్చున్నానా? చీర. చీర మీద కూడా కూర్చున్నానా? లలిత చీర. లలిత చీర? ఆహా, మనిషిలాగే చాలా లలితంగా ఉందయ్యా. ఏమిటక్కడ కనిపించరు? లలిత గారు లేరు. లలిత గారు ఉద్యోగానికి వెళ్ళారు. అన్న చెట్టంత మొగాళ్ళం మనం ఉండి మొగ్గలాంటి ఆడదాన్ని ఉద్యోగానికి పంపిస్తా ఉంటాయా? ఛా, అసలు ఆడదంటే ఏమిటి? స్త్రీ. స్త్రీ అంటే ప్రకృతి. ప్రకృతి అంటే ఆడది. స్త్రీ, ప్రకృతి స్త్రీ. అటువంటి స్త్రీ స్వరూపాన్ని మన ఇల్లు కాదని అర్థమైన గడపలు తొక్కిస్తా ఉంటాయా? చిచిచిచిచియా. ఈ విషయం వినగానే మగ పురుషుణ్ణి నా తలే కాళ్ళ దాకా వెళ్ళిపోయింది. మరి నీ తల ఎక్కడి దాకా వెళ్ళిపోయిందో నాకు తెలియటం లేదు. తప్పే. పాపం లలిత చాలా కష్టపడుతోంది.
కానీ నాకేమో చదువు రాదు, వీడేమో చిన్నవాడు. ఇవన్నీ అడ్డంకులు కావు, కాకూడదు, రాదు. మగాడి ఏకైక లక్ష్యం ఆడదాన్ని పోషించడం, ఆ ప్రకృతి స్త్రీ ఆడదాన్ని సుఖపెట్టడం. ఇది నా థియరీయే కాదయ్యా, ఇంగ్లీష్ వాడు కూడా దొరసానమ్మల్ని పోషించుకోవడానికి బెగ్ బారో ఆర్ స్టీల్ అన్నాడు. బెగ్ ముష్టెత్తుకో, బారో అప్పు చెయ్యి. మళ్ళీ తీర్చలేం కదా. వద్దు, అందుకే స్టీలు దొంగతనం చెయ్యి. చేలో పెడతారు. కరెక్ట్, అందుకే ముష్టి బెస్ట్ అని ఫస్ట్ ను పెట్టాడు. తప్పు, గుర్తెత్తుకోకూడదు. కుర్రవేళకి అర్థం కావటం లేదు, పసజ్ఞానం. ముష్టెత్తుకోవడం తప్పు లేదనమాట. ఇప్పుడు 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 నాకు ఇచ్చావయ్యా. మీరు కూడా నాకు చాలా నచ్చారు. అయితే మీరు బాబుని చూసుకోండి, నేను వెళ్ళి ముష్టెత్తు. అమ్మమ్మమ్మమ్మ, సత్తు ఉన్న నిన్ను చూస్తే సత్తు పావలా కూడా వాళ్ళు వెయ్యరయ్యా. నీతో ఈ పసివాడిని తీసుకెళ్ళావనుకో, పాపం పసివాడిని 10 రూపాయలైనా ఇస్తారు. చైల్డ్ సెంటిమెంట్. ఈ ఏర్పాట్లన్నీ నేను చేస్తాను, కానీ ప్రకృతి స్త్రీని పోషించడం కోసం 2-3 గంటల దాకా తిరిగినా పర్వాలేదు. తిరుగు. నువ్వు నా కంటి ముందు సంగీత సాధన చేస్తున్నట్టే ఉంది. ఇంతలో ఎన్ని మార్పులు! శృతి తప్పకుండా ఆ రాముణ్ణి గానం చేసే నీ బ్రతుకు ఆ రామాలయంలోనే ఈ మలుపు తిరిగిందంటే అంతా భగవదీచ్ఛ. అంతా మన మంచికే జరిగిందమ్మా. బాబు కులాసాగా ఉన్నాడా? ఎక్కడ? ఆయన దగ్గర వదిలేసి వచ్చాను. మాస్టారు, మీరు నేర్పిన సంగీతమే నాకు ఉపాధి కావాలి. నువ్వేం కంగారు పడకమ్మా. నాకు తెలిసిన 4-5 ఇళ్లలో నీ సంగీతం. ముష్టి వాళ్ళకి వేద్దామని. బాలయ్య, ఏమమ్మా? వాడు వాడు నా మనవడయ్యా. ఏమిటి? అరే అయ్యో పాపం. శివయ్య గారు వెళ్తూ నాకు ఈ తాళం చెవి ఇచ్చి వెళ్ళారు. అప్స్టేర్స్. ఏమిటో ఆల్చిప్పలా అలసిపోయినట్టున్నారు పాపం. కాఫీ, టీ? థ్యాంక్స్. షూర్. మంచిది. తీసుకోండి ప్లీజ్. ఇరుగు పొరుగును, మీరు అలసిపోతే నేను ఆదుకోవాలి, నేను అలసిపోతే మీరు ఆదుకోవాలి. అదేమిటోనండి నా జాతకం. ప్రకృతి స్త్రీ నా కళ్ళ ముందు కష్టపడుతూ ఉంటే చూడలేను, చూస్తూ ఊరుకోలేను. మీ సమస్యలు ఏమిటో నాకు చెప్పండి. ఆర్థిక సమస్య, దాంపత్య సమస్య, ఏ సమస్య అయినా తీర్చగలను, న్యాయం చేయగలను. మీ సహకార సానుభూతి నాకే వక్కర్లేదు, వెళ్ళండి. చూడు శివయ్య అర్ధరాత్రి దాకా ఇంటికి రాడు. నువ్వు ఒంటరిగా ఉన్నావు, అందంగా ఉన్నావు, నేను ఒంటరిగా ఉన్నాను, ఆకలిగా ఉన్నాను. ఏమైందమ్మా? కనిపిస్తుంది. అంత పని చేశాడా ఆ నా కొడుకుని? నువ్వు ఏం జరిగింది? ఇంత తొందరగా వెళ్ళిపోతున్నారు పాపం. ఏం జరిగిందా? నువ్వు లేనప్పుడు ఆ అమ్మ చేసి బలాత్కారం చేయబడియా? అలాంటి నరికి ముక్కలు చేయాలి. నన్ను ఇంత జరిగిన మగాడిని చూస్తూ ఊరుకోవాలా? వాడిని బతకనీయకూడదే, ముక్కలు ముక్కలుగా నరికిపోతేది. ఎలా శివయ్య? అడుగు నేర్పారు కానీ కొట్టడం కదా.
చెప్పండి రా. మీరు చెప్పండి మా గురుగారు శివయ్య 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 నా మాట విను. శివయ్య కొట్టకు శివయ్య కొట్టకు శివయ్య 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 మా గురుగారు శివయ్య చెప్పండి బాబాయ్, మా గురుగారు చెప్పండి. శివయ్య 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 చచ్చిపోయారు బాబోయ్, మా గురుగారు క్షమ చెప్పించండి బాబోయ్. తొందరగా పోలీసులు రండి. ఎంత పని చేశారండి ఆయనకి ఏదైనా జరిగితే గురుగారు మన మీదకి వస్తుందేమో గురుగారు డాక్టర్ దగ్గరికి తీసుకెళ్తే గురుగారు బాబు గురుగారు గురుగారు చచ్చిపోయారా గురుగారు 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 మా గురుగారు చచ్చిపోయారు గురుగారు డాక్టర్ గారు డాక్టర్ గారు నమస్కారం అండి. నమస్తే. ఈయన మా ఎదురింటి మేడ పైన బా ఇక్కడ కాదయ్యా ఇక్కడ ఇక్కడ డాక్టర్ గారు కాస్త అర్జెంట్ గా చూడాలి సార్. ఏం జరిగింది? అది అది మెట్ల మించి దిగుతుంటే కాలు జారిపడ్డారు నేనే కొట్టానండి. మీరా? నేను లేనప్పుడు అది కదండి రెండో అంతస్తు మేడ మెట్ల మించి దిగుతున్నప్పుడు కాలు జారినట్టుంది పాపం అబద్ధం, అన్ని అబద్ధాలే. నేనే కొట్టానండి. వీడు చాలా తప్పు చేశాడు కదు వెంకటస్వామి, అందుకని నేనే కొట్టా. ఏమిటండి మీరు కాసేపు నోరు మెదుపుకుంటూ ఉంటారా నిజం ఏమిటో అడుగుతూ వెంకటస్వామి శివయ్య ఇంటికి పద. నువ్వు కూడా ఏమిటి మీరు వెళ్ళండి. నిజం ఏమిటో చెప్పాలి. వెళ్ళండి. ఇక్కడి నుంచి పద, అక్కడికి వెళ్ళి వెళ్ళండి. మాట్లాడుకుందాం. ముందు నువ్వు వెళ్ళు శివయ్య, అక్కడికి వచ్చి నిజం మాట్లాడుతున్నాను చెప్పాలా? కదా, నువ్వు వెళ్ళు. నిజం.